ఈ ఫిల్టర్ కాఫీ కదా. చంద్ర కాఫీ పొడి అని ఉంది. నా చిన్నప్పుడు షాప్లో చూసి ఆ షాప్లో అమ్మేవాళ్ళు మా డాడీ. కాఫీ రిలాక్సేషన్. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే కాఫీ తాగుతాను. అది షుగర్ వేసినది. మేము 2 years అయింది షుగర్ మానేసి. బెల్లంతోనే తాగుతామన్నీ, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు తప్పదు, తాగేస్తాను. నేను కూడా బూస్ట్ తాగుతా బయటకు వచ్చినప్పుడు. చల్ల చేసుకోవాలి. దాంట్లో అయినా ఏ దాంట్లో అయినా తాగు, కానీ చల్లగా చేసుకోవాలి. తీసుకో, డాడీని అడుగు బిస్కెట్ అని. డిప్ చేసుకొని తిను. టీ ఇది టీ, ఇది వాయిల టీ, కాఫీ, బూస్ట్. జస్ట్ కావస్కా టీలో డిప్ చేసుకొని. గుర్తులేదు డాడీ, 2 ఒకే కలర్ ఉన్నాయి, నేను అందుకని టీలో డిప్ చేసుకున్నా చెప్తున్నారు. నిజం చెప్పు, కావాలని డిప్ చేసుకున్నావు కదా టీలో? ఇది నాన్ ఏసీ రూము, 500 rupees. కాస్ట్ అండ్ డిపాజిట్ 1000 తీసుకున్నారు. ఓకే, పడుకో బెడ్ పైన. ఇది రూమ్. చూడండి, చెప్పు ఏం చూడాలి? ఇది ఎక్స్ట్రా డ్రెస్సింగ్ రూమ్ లెక్క. ఒక మిర్రర్, డస్ట్బిన్, ఒక వాష్ బేసిన్ ఇచ్చారు, బాత్రూమ్, అండ్ ఇది టాయిలెట్. బాగా చలిగా ఉంది, అందుకని మామూలు నార్మల్ రూమ్ తీసుకున్నాము. ఇది 500 per day. ఇది మేము దిగిన సత్రము, అన్నపూర్ణ సత్రం, కంబం సత్రం అంటారు. దీన్ని ఆపోజిట్ ఇలా వస్తే వాసవి సత్రం అని ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్తే మనీకే ఫ్రీ కాదు, ఫుడ్ ఉంటుంది. ఫుడ్ చేసేవాళ్ళు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇక్కడికి పోతున్నాం ఇప్పుడు ఫుడ్ తినడానికి. చెప్పు. ఇక్కడికి మేము వచ్చి ఫుడ్ తింటున్నాం, కావాలంటే మీరు కూడా వచ్చి ఫుడ్ తినండి. శ్రీశైలంకి వచ్చి ఫుడ్ తినాలా జస్ట్? ఇప్పుడు తింటున్నాం కదా లంచ్. ఇది టిఫిన్ కాదా? ఇక్కడ ఎవరో ఏదో మొక్కుబడి చేశారు, నీళ్ళు పోసుకుంటా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. కొంచెం దారి కష్టంగానే ఉంది, కానీ ఫుడ్ బాగుంటుంది అని చెప్తున్నారు, మా మదర్ చెప్తున్నారు. అమ్మమ్మ చాలా సార్లు వచ్చింది, ఫ్రీక్వెంట్గా వస్తుంది కదా.
ఇంపాసిబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. No. అంటే కాలరాక్షసుని ఓడించడం కూడా పాసిబుల్ ఇంపాసిబుల్ ఇదే చూడు టిఫిన్స్. శ్రీ వాసవి భ్రమరాంబిక టిఫిన్ సెంటర్ రాముని సెంటర్ అని నో పార్కింగ్. సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుంది. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా బాగుంటుంది, న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన సత్రము. ఇందులో కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటుంది. ఏం బాగుంది వెయిటింగ్ ఫుడ్. ఇది వెయిట్ చేస్తున్నావు బుజ్జి మా కోసం? వెయిట్ చేస్తున్నావా మా కోసం? దోశ, చట్నీస్ ఏం కావాలంటే వేసుకోవచ్చు అంట మనము. జషు ఏం కావాలా నీకు? ఇదేనా? ఏంటది? ఏందన్నా ఇది? టమాటా చట్నీ అంట బాగుంటుంది. అనకు కొంచెం ఎర్రకారం వేస్తారా లేకుంటే? నీకే తొందరగా తినేసేయండి. ఇది ఒక పొడి ఇచ్చారు మంచిగా, బాగున్నాయి టిఫిన్స్ ఇక్కడ. వాడికి కారం కావాలని కారం అడిగితే వేసిస్తాను. థ్యాంక్స్. కారం ఉంటాయా? ఇదిగో చేసు చైర్ తీసుకో. అక్కడ ఎర్రకారం, అది చాలా కారం ఉంటుందంట. చాలా కారం ఉంటుందంట. ఇది అద్దుకొని చూడు, కారం ఉంటే నీళ్ళు లేవు, నేను తీసుకురాలా. ఇది అద్దుకో సరేనా? ఆ హోటల్లో టిఫిన్స్ దొరకవు. ఎప్పుడు ఇంకా దర్శనానికి వెళ్ళిపోతాము కదా జషు? దర్శనానికి వెళ్తున్నా. వీడియో వృద్ధులు అంటే 65 years ఉండేవాళ్ళు. గుర్రం, అక్కడ గుర్రం పోతుంది చూడండి, ఒక అమ్మాయి గుర్రం మీద. అసలు జనాలు ఏం లేరు ఇక్కడ, రష్ అనిపిస్తున్నారు. కానీ ఒక స్వామిని అడిగితే దర్శనం చేసుకొని వచ్చిన స్వామిని, జనాలు ఎవరు లేరమ్మా ఫ్రీగా వెళ్ళిపోండి అని చెప్తారు. సత్రం పోతున్నాం, వాటర్ తీసుకొని తాగేసి దర్శనంకి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాము. టికెట్, అభిషేకం టికెట్. పిచ్చి పడిన జషు ఏం చేస్తున్నాడో చూడండి. జషు వెయిట్ చేసుకోవడానికి అడుగు ఫస్ట్ వాళ్ళని. విరాళం ఇచ్చే వాళ్ళకి చెడిపోయిందమ్మా, పనికిరాదంట చూడు జషు, పనికిరాదంట. జోబులో పెట్టుకో. వీడియోని లైక్ చేయండి. ఇంత దగ్గరకు వస్తే మొహం కూడా కనిపించదు. వీడియోని లైక్ చేయండి. ఏం చూస్తున్నా? మంకీ. అస్సలు ఏమన్నది అది, ఆడబెట్టు, పెట్టడా.
ఇక్కడ మా హస్బెండ్ దీపం తేవడానికి వెళ్తే నేను జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాము. దీపం తెచ్చాక దీపం దేవుడికి వెలిగించేసి అక్కడ ఒక స్వామి ఉంటారనమాట, సంకల్పం చెప్పేసి అన్నీ చేస్తారు పూజలాగా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు చాలామంది శ్రీశైలంకి వచ్చారు. వాళ్ళకి తెలియని విషయం ఏమంటే అంతా ఆన్లైన్ చేస్తున్నారు, శ్రీశైలము తిరుమల లాగా అనేసి. టికెట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఇచ్చేది మాత్రం ఓన్లీ 200 రూపీస్ టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు. 500 స్పర్శ దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం లేదు. మీరు ఎవరైనా చూస్తే వీడియో వచ్చేప్పుడే ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి. లేదు అంటే మీకు టైం బాగుంటే ఆ రోజు చెక్ చేస్తే మాకు దొరికింది వృద్ధ మల్లికార్జున అభిషేకము, అలా ఏదైనా చేసుకుంటే లక్కే అన్నమాట. అలా ఏదైనా టికెట్ చేసుకుంటే ఇలా రష్ ఉన్నప్పుడు ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ మాకు ఆ రోజు స్పర్శ దర్శనం కూడా తగ్గిందనమాట. ఈ స్పర్శ దర్శనం కూడా ఎంత లక్కీ అంటే ఉద్దమల్లికార్జున స్వామి అభిషేకం చేసుకొనేసి వచ్చేప్పుడు స్వామి నాకు 2 సార్లు దర్శనం చేయించారనమాట. ఎందుకు చేయించినారో నాకు తెలియదు. స్వామి దగ్గర 2 సార్లు చేయించారు, అమ్మవారి దగ్గర 2 సార్లు చేయించినారు. ఆయనకి నేను మాట్లాడిన మాటల వల్లనో లేకపోతే మా జష్యు చాలా బాగా చేశాడనమాట అభిషేకము. స్వామికి 2 చేతులతో మంచిగా నీట్గా తుడిచి కడిగి స్వామి స్వామి నమ శివాయ అనుకుంటూ చేసినాడు. ఆ ఎఫెక్షన్తో చేయించినారో తెలియదు అనమాట. వచ్చేసరికి లేట్ అయిపోయింది. 12కి వచ్చి లైన్లో ఉండమన్నారు. మేము వచ్చేసరికి 1 అయింది. 1 అయితే ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు. అక్కడ ఒక పోలీస్ అంకుల్ని అడిగాను అనమాట. అడిగితే నువ్వు మీ హస్బెండ్ వెళ్ళిపోండి, బాబు నేను పంపించేస్తానని బాబుని పెట్టుకొని నన్ను మా ఆయనని లైన్లో పంపించేసినారు. నేను మా ఆయన లాస్ట్ స్పర్శ దర్శనం దాంట్లో క్యూలో. దాని తర్వాత ఒక 200 మెంబర్స్ వచ్చినారు, ఇంకా వదలలేదు. అట్లా అన్నీ మంచిగా అదృష్టంగానే దొరికినాయి, కానీ కష్టాలు మాత్రం పోవట్లే. అన్నీ మంచిగా దొరుకుతాయి దేవుడి దగ్గర. అన్నీ మంచిగా గుడ్డుగా జరుగుతాయి అన్నమాట సంకేతాలన్నీ. ఈ ప్రాబ్లమ్స్ మాత్రం తీరట్లే. ఎప్పుడు తీరుస్తాడో దేవుడు. సబ్స్క్రైబ్ చేయండి.